హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి శ్రావణంలో సాకైతే పోసానండి. యాక్చువల్గా బోనాల పండుగ రోజు అయితే మేము ఫెస్టివల్ అయితే చేసుకోలేదండి, కొన్ని రీజన్స్ వల్ల. ఇంకా 2 వీక్స్ అయిపోయాక పోస్ట్ పోన్ చేసుకున్నాను. ఇంకా సాకైతే పోయాలి కదండి, టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా. ఇంకా ఆగస్ట్లో అంటే శ్రావణంలో ఇంకా అమ్మవారికి అయితే సాకైతే పోసానండి. సండేనండి ఈరోజు వ్లాగ్ అయితే, సండే వ్లాగ్ అండి. ఇంకా మార్నింగే లేచి ఇల్లంతా మంచిగా నీట్గా చేసేసుకొని గుడికైతే బయలుదేరామండి. నైవేద్యంగా అయితే పరమాన్నము, ఇంకా గుడికైతే తీసుకోవాల్సిన సామాన్లు ఉంటాయి కదండి, అవన్నీ తీసుకొని అయితే ఇంకా గుడికైతే వెళ్ళానండి. ఇంకా మార్నింగేనండి 10:30, 11 అవుతుందండి. ఇంకా మాంకలమ్మ గుడికి అయితే మా సరౌండింగ్లో ఉంటుందండి టెంపుల్. ఆ టెంపుల్కి వెళ్ళి అయితే ఇంకా సాకైతే పోసానండి. చాలా మంచిగా అనిపించిందండి. యాక్చువల్గా మనకి ఇంకా ఫెస్టివల్ రోజు అయితే కొంచెం హడావిడి ఉంటుంది కదండి. ఇంకా ఇట్లా ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నేను శ్రావణంలో అయితే సాక పోసాను కదా, ఇంకా గుడిలో అయితే ఎవ్వరూ లేరండి. నార్మల్గా అయితే జనాలు ఉన్నారు, ఎక్కువైతే రద్దీ లేదు. ఇంకా ప్రశాంతంగా సాకైతే పోసి నైవేద్యం అయితే పరమాన్నం అయితే పెట్టానండి. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ప్లీజ్ వీడియో చూడగానే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే సాక పోస్తున్నానండి. సాక పోసిన తర్వాత కొంచెం సేపు అలా ప్రశాంతంగా అనిపిస్తుందండి గుడిలో కూర్చుంటే. అస్సలు నాకైతే ఇంటికే రాబుద్ది కాదు, ఇంకా అలా కొంచెం కూర్చోవాలనిపిస్తుంది. కాకపోతే ఇంటికి వెళ్ళాక ఇంకా వంట చేయడము, బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే పెండింగ్ ఉందండి. ఇంకా సాగ పోసిన తర్వాత పక్కన దేవుళ్ళు కూడా ఉంటారు కదండి, అన్ని అమ్మవార్లను అయితే దర్శించుకున్నాను. వీడియోస్ కొంచెం లేటుగా వస్తున్నాయండి, ఎందుకంటే కొంచెం కోల్డ్, జ్వరం కూడా ఉండేనండి, పిల్లలకు కూడా ఉండే. అందుకే కొంచెం వీడియోస్ అయితే లేటుగా వస్తున్నాయి. పిల్లలకు ఇంకా ఎగ్జామ్స్ కూడా ఉండేనండి. ఇంకా ఇంటికి రాగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఇంకా వంట కూడా స్టార్ట్ చేశానండి. ఇంకా శ్రావణంలో నాన్ వెజ్ అయితే తినమండి. ఇంకా ఆ రోజైతే నేను పాలక్ పన్నీర్ అయితే చేశానండి. పిల్లలకు ఫేవరెట్ కర్రీ అండి పాలక్ పన్నీరు, మళ్ళీ బగారా రైస్ అయితే చేశాను. ఇంకా దానికోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. ఒక 2 కట్టలు, పెద్ద కట్టలు అయితే పాలకూర తీసుకొని చిన్నగా అయితే కట్ చేస్తున్నాను. ఇంకా మార్నింగే లేచానండి, ఇంకా త్వరగా గుడికి వెళ్ళాలనేసి అయితే. ఇంకా నాకు ఇలాంటి ఏదైనా వర్క్ ఉంటే అస్సలైతే నిద్ర పట్టదండి. ఇంకా మార్నింగే లేచిపోతాను, వర్క్ ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా అన్నీ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా కిచెన్లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా వినాయక చవితి ఫెస్టివల్ కూడా వస్తుంది కదండి, ఇంకా ఇంట్లో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. మీవి కూడా అయిపోయాయి లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నేను వినాయక చవితి వ్లాగ్ కూడా పెడతానండి. ఇంకా మాకు వినాయక చవితి తదియ నోము కూడా ఉంటుందండి, అది కూడా పెడతాను వీలైతే మాత్రం. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ వినాయక చవితి. ఇంకా ఈ వీడియోలోకి వచ్చేస్తే ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని, మళ్ళీ పచ్చిమిర్చి మీకు స్పైసీ తగ్గట్టు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇవి ఆయిల్లో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి పాలకూరని. పాలకూర పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. మీకు ఒకవేళ నచ్చితే దీంట్లో గరం మసాలా సామాన్లు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ మిరియాలు, మళ్ళా లవంగాలు ఉంటాయి కదండి, పట్ట, అవి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే గరం మసాలా యాడ్ చేశానండి, అంటే బిర్యానీ మసాలా యాడ్ చేస్తాను కాబట్టి నేను ఇక గరం మసాలా సామాన్లు ఏమీ యాడ్ చేయలేదండి. ఇంకా ఒక సైడ్ అయితే పాలకూర ఫ్రై అవుతుంది కదండి, ఇంకా మరో సైడ్ అయితే పన్నీర్ వచ్చేసి కట్ చేస్తున్నానండి ట్యూబ్స్ లెక్క. మా పిల్లలకి ఇష్టం అండి పాలక్ పన్నీరు.
అప్పట్లో ఏం చేసేదాన్ని కాదండి. రీసెంట్ టైంలో అయితే పిల్లలకు ఇష్టంగా తింటున్నారండి. అలా అని చెప్పేసి అయితే ఇంకా నాన్ వెజ్ వండని ప్లేస్లో ఇంకా పాలక్ పన్నీర్ అయితే చేస్తున్నానండి. మీ ఇంట్లో క్లీనింగ్ పార్ట్ అయిపోయిందా అండి? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా చూస్తున్నారు కదండి, పాలకూర ఫ్రై అవుతుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి పన్నీర్ని కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. చాలామంది అలా రా పన్నీరే యాడ్ చేస్తారు పాలక్ కర్రీలో, పాలక్ పన్నీరులో. కాకపోతే మా పిల్లలకు అలాగా నచ్చదండి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే ఇష్టంగా తింటారు. ఇంకా మరొక సైడు పాలకూరని ఫ్రై చేసుకుంటూ మరొక సైడ్ అయితే ప్యాన్ కూడా పెట్టానండి. ఇప్పుడు ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ మళ్ళా పన్నీర్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. నాకు కూడా ఇలాగనే ఇష్టం అండి. కొంతమంది ఫ్రై చేయకుండా యాడ్ చేస్తారు కదా, అలాగెందుకో కొంచెం మిల్క్ స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుందండి. పిల్లలకు కూడా అలాగే అనిపిస్తుంది. అందుకోసమే నేనైతే ఫ్రై చేస్తానండి. ఇంకా ఇక్కడ మా నిత్య తీస్తుందండి వీడియో, అందుకే ఇంతలా షేక్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి. పన్నీరు మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగంత కారం మళ్ళా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మా నిత్య అయితే ఇంకా కర్రీ అయ్యే లోపు అయితే ఇంకా తింటా ఉంటుందండి. అంతగా ఇష్టం మా నిత్యకు పన్నీర్ అంటే. నేను చేసే విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీ వేలో. పిల్లలకైతే నచ్చుతుంది. ఎక్కువ స్పైసీ లేకుండా నార్మల్ స్పైసీ తోటైతే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర కూడా మంచిగా చల్లారిన తర్వాత ఇంకా పేస్ట్ చేసుకోవాలి. ఇంకా శ్రావణం అయిపోయిన వెంటనే ఇంకా వినాయక చవితి అయితే స్టార్ట్ అవుతుంది కదండి. ఇంకా మధ్యలో అయితే ఎక్కువ క్లీనింగ్ చేయడానికి కూడా టైం లేదు. అందుకోసమే కొంచెం వీడియోస్ పెట్టడం అయితే టైం దొరకట్లేదండి. కొంచెం లేట్గా అయితే వస్తున్నాయి. ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానైతే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. షార్ట్స్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? నేనైతే ట్రెడిషనల్ కుకింగ్ చేసి అయితే పెడుతున్నానండి. ట్రెడిషనల్ వంటకాలు అయితే పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే షార్ట్స్ అయితే ఫాలో కండి. ఇంకా పాలకూర కూడా కొంచెం చల్లార్లండి. మళ్ళీ ఇట్లా వేడి మీద వేస్తే మిక్సీ ఖరాబ్ అవుతుంది కదా, అంతలోపు టైం ఎందుకు వేస్ట్ చేయాలనేసి అయితే నేను ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి బగారా అన్నం అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని, ఇది వచ్చేసి మార్నింగ్ చేశానండి పరమాన్నం. టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదా, పరమాన్నం అయితే మార్నింగ్ చేశాను. ఇంకా ముందట వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇప్పుడు దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. బాగుంటుందండి బగారా రైస్ కాంబినేషన్, పాలక్ పన్నీర్ చాలా బాగుంటుంది. ఇంకా బోనాల పండుగ రోజు అయితే టెంపుల్కి అయితే వెళ్ళలేదు కదండి. ఇంకా అందుకోసమే శ్రావణంలో అయితే వెళ్ళాల్సి వచ్చింది. గుడికి వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుందండి, ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ డే అంతా. మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా మా నిత్య వీడియో తీస్తుంది కదా, ఇంకా అమ్మ ఒకటి పన్నీర్ కావాలని అడిగితేను నిత్యకైతే ఒకటి పన్నీర్ ఇచ్చానండి. పిల్లలకు స్నాక్ రూపంలో కూడా ఇవ్వచ్చండి. ఇలాగా బటర్లో ఫ్రై చేసి ఉప్పు కారం కొద్దిగా పసుపు అలా కొంచెం వేసి ఫ్రై చేసి ఇస్తే చాలా బాగుంటుందండి. హెల్దీ కదండి, మంచి ప్రోటీన్. ఇంకా ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా సామాన్లు ఉంటాయి కదండి, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, ఇవన్నీ అయితే యాడ్ చేస్తున్నాను. మరాఠీ మొగ్గ, స్టార్ అనాస,
ఇంకా మీ దగ్గర ఏవైతే యూస్ చేస్తారో ఆ గరం మసాలా సామాన్లు అయితే యాడ్ చేసుకోవాలి. వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి, ఇంకా ఎడిటింగ్ చేస్తానికైతే టైం లేదు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. వీడియోస్ ఇంకా పెడుతుంటాను, డే బై డే అయినా పెడతాను. ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా మసాలా సామాన్లు అయితే మంచిగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా పండుగ పనులు ఎలా అవుతున్నాయి అండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో చూస్తున్నారండి, ప్లీజ్ ఒక్క కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేస్తే నేను ఇంకా ప్రీవియస్ వీడియోస్కి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటాను. ఇంకా మీరు ఎలాంటి వంటకాలు కావాలో కూడా అడగండి, వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా దీంట్లోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. పుదీనా ముందే తీసి పెట్టుకున్నానండి రెడీగా. ఇప్పుడు ఈ ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా అంత సోంపు కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతుందండి సోంపు వేయడం వల్ల. చాలామంది అయితే యాడ్ చేయరు, నేనైతే యాడ్ చేస్తానండి, చాలా బాగుంటుంది. మా నిత్య వీడియోని ఎంత షేక్ చేస్తుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేయాలండి. ఇంకా పాలకూర కూడా చల్లారిందండి. ఇప్పుడు మిక్సీ జారులోకి అయితే తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా పేస్ట్ చేసుకుంటే మనం కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. చేయండి, మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. కమ్మగా ఉంటుందండి, స్పైసీగా కాకుండా. పాలకూర కూడా హెల్దీ కదండి, మళ్ళీ పన్నీర్ కూడా మంచిగా పిల్లలకు ప్రోటీన్ అందుతుంది. ఇంకా నాన్ వెజ్ తినని పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మా పిల్లలు అయితే బయట తెచ్చిన పన్నీర్ కర్రీ అయితే అంతగా తినరండి. పాలక్ పన్నీర్ ఉంటుంది కదా, అంత ఇష్టంగా అయితే తినరండి. నేను చేసింది అయితే నచ్చుతుందండి. చూడండి, మీరు కూడా ట్రై చేసే ఒకసారి నేను చేసిన వేలో. ఇంకా ఈ విధంగా అయితే మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. కానీ ఎంత పాలకూర వేసినా కర్రీ మాత్రం అంత ఎదగదండి. పాలక్ పన్నీరు మనకు మంచి గట్టిగా తింటే ఒకటే పూట వస్తుందండి. కానీ సింపుల్గా పిల్లలకైతే ఈజీగా ఇలా చేసి పెట్టొచ్చు. ఇంకా ఆ రోజంతా నైట్ వరకు అయితే వర్క్ ఉండేనండి. నార్మల్ డేస్లో అన్నా అంత వర్క్ ఉండదు, కానీ ఇంకా ఆ రోజు టెంపుల్కి వెళ్ళడము, హడావిడిగా వంట చేయడము, ఇంకా చూస్తుండండి, నేను వీడియోలో చూపిస్తాను. ఇంకా నేనైతే కిచెన్లో ఉండి ఇంకా వంట అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, పాలకూరని మంచిగా పేస్ట్ చేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో పుదీనా కూడా యాడ్ చేశానండి. పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. అవి ఫ్రై అయిన తర్వాత 1కి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ నీళ్ళు మరిగిన తర్వాత ఇంకా బియ్యం అయితే యాడ్ చేయాలి.
ఇంకా ఇప్పుడు వచ్చేసి మరొక సైడ్ స్టవ్ ఆన్ చేసి ఇంకా పాలక్ పన్నీర్ కర్రీ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఇప్పటిదాకా పన్నీర్ ఫ్రై చేశాను కదండి, సేమ్ అదే పైన అయితే పెట్టుకొని ఇప్పుడు దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నేను బటర్ యాడ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే మర్చిపోయానండి హడావిడిలో పడి. బటర్ కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సాజీరా, జీలకర్ర ఆవాలు వేయాలండి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేయాలి. ఇంకా నేను పచ్చిమిరపకాయలు పాలకూరలు అయితే యాడ్ చేశాను కదండి, ఇంకా పోపులు అయితే యాడ్ చేయలేదండి. ఇంకా మరొక సైడ్ అయితే వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. దాంట్లో నానబెట్టుకున్న మామూలు బియ్యమేనండి, అవి యాడ్ చేసి ఇంకా మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేసుకున్నాను. ఇంకా మరొక సైడ్ అయితే ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి, దాంట్లో ఒక మీడియం సైజ్ టమాటా కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేశాను. టమాటా కూడా మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై కావడానికి కొంచెం అయితే టైం పడుతుందండి. తర్వాత దాంట్లో మనము పాలకూరలో కూడా పచ్చిమిర్చి యాడ్ చేసాం కదండి, దీంట్లో చూసి యాడ్ చేసుకోవాలి. కారం మీరు తినే స్పైసీని బట్టి అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈరోజు మండే అని చెప్పాను కదండి, రేపు మంగళవారం అండి, తదియ నోము ఉంటుంది. ఇంకా మార్నింగే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. వీడియో తీస్తానండి, అంటే డీటెయిల్గా అయితే తీయలేనండి, ఎందుకంటే పూజా విధానం కదండి, ఒక్కొక్కరి పద్ధతిలో చేసుకుంటారు కాబట్టి డీటెయిల్గా అయితే ఏం తీయను. కాకపోతే నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది అయితే వీడియో తీస్తానండి, అది కూడా ఫాలో కండి ఫ్రెండ్స్. ఈ వీడియో తర్వాత ఇంకొక 2 వీడియోస్ అయితే ఉన్నాయండి, అవి అయిపోయిన తర్వాత తదియ నోము అయితే పెడతాను. ఇక్కడ చూస్తున్నారు కదండి వీడియోలో, టమాటా మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా లో ఫ్లేమ్లో దగ్గర ఉండి కలుపుతుంటూ, అంటే త్వరగా అడుగంటుతుందండి, కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో ఓపికగా ఈ పాలకూరను అంతా ఫ్రై చేసుకోవాలండి. మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. వెంటనే వాటర్ అయితే యాడ్ చేయకండి. ఇంకా ఈ వీడియో తర్వాత ఇంకొక 2 వీడియోస్ అయితే ఉన్నాయండి. శ్రావణంలో అమ్మవారికి అయితే బియ్యం పోసానండి, అదొక వీడియో ఉంది. ఇంకా 1 or 2 వీడియోస్ అయితే ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత వినాయక చవితి నోము అయితే పెడతానండి, ఖచ్చితంగా ఫాలో కండి ఫ్రెండ్స్. ఇంకా పాలకూర కూడా ఫ్రై అయింది కదండి, ఇప్పుడు దాంట్లో ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి, మళ్ళా సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసి ఈ స్పైసెస్ అంతా ఆయిల్లో ఫ్రై కావాలండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ అయితే అప్పుడే యాడ్ చేయకండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఆయిల్లో ఫ్రై కావాలి మంచిగా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఎక్కడ పచ్చివాసన రాకుండా అయితే ఉంటుందండి, కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకా ఆ లోపు అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, బగారా రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొక 5 to 10 minutes అయితే అయిపోతుందండి. ఇంకా ఆ రోజైతే శ్రావణంలో నాన్ వెజ్ తినను కదండి, ఇంకా ఆ రోజైతే ఇవి చేసి అయితే పిల్లలు ఇష్టంగా అయితే తిన్నారండి. ఇంకా పాలకూర కూడా ఫ్రై అయింది కదండి, దాంట్లో పన్నీర్ యాడ్ చేసి ఒక 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఎంతైతే మనకు థిక్నెస్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఇంకా లాస్ట్ ఫైనల్గా బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి, చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి. నేనైతే మామూలుగా కొంచెం ఎక్కువ థిక్నెస్ కాకుండా మీడియం అయితే చేశానండి. ఇంకా నేను వంట చేస్తూ ఉంటే ఇంకా హాల్ అంతా ఈ విధంగా అయితే అయిపోయిందండి. ఇంకా వాష్రూమ్ డోర్ అయితే కొంచెం ఖరాబ్ అయిందండి, అలా అనేసి అయితే ఇంకా మా వారు కొత్తదైతే వేయించారండి బాత్రూమ్ది డోరు.
ఇంకా అసలే ఇంకా ఆ రోజు చాలా వర్క్ అయిపోయిందండి. మార్నింగ్ నుంచి టెంపుల్కి వెళ్ళడము, ఇంట్లో వర్క్, ఇంకా సండే అంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఇదే డోర్ అండి, బ్యాక్ సైడ్ అండి, కొంచెం ఖరాబ్ అయింది. అందుకోసమే ఇంకా కొత్తదైతే చేంజ్ చేసాము. ఇంకా హాల్ అంతా ఇలా అయిపోయిందో చూసారు కదా. ఇప్పుడు అదంతా క్లీన్ చేసుకొని తుడుచుకునేసరికి ఇంకా ఓపిక అంతా పోతుందండి. ఇంకా వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఆల్ ఎంత డస్ట్ అయిపోయిందో. ఇదంతా క్లీన్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఉంటాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. ఉంటాను ఫ్రెండ్స్, మళ్ళీ బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఫాలో కండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను.